సో మహిళలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు. ఈ రంగంలో ఉన్నారు, ఈ రంగంలో లేరు అనే దానికి లేదు. ఈవెన్ కొంతమంది మహిళలు రియల్ ఎస్టేట్లో కూడా రాణిస్తున్నారు. ఎవరైతే కొంతమంది మహిళలు రియల్ ఎస్టేట్లోకి రావాలి అని చెప్పి ఆలోచిస్తూ వెనకడుగు వేస్తూ ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? రాణించాలంటే వాళ్ళు ఏం చేయాలి? అంటే బేసిక్గా రియల్ ఎస్టేట్లో ఎవరైతే లేడీస్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి నిజంగా అప్రిషియేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో వెళ్ళాలంటే ఓన్లీ మగవాళ్ళే వెళ్ళాలి. అది కూడా మనకి పూర్వకాలంలో ఎలా ఉంటుంది, ఒక వైట్ షర్ట్ వేసుకొని గోల్డ్ పెట్టుకొని చిన్న బొట్టు పెట్టుకొని అది మాత్రమే రియల్ ఎస్టేట్ మోసాలు ఉంటాయి అని ఒక అపోహలో ఉండేవారు. ఇప్పుడు కంప్లీట్గా రియల్ ఎస్టేట్ మారిపోయిందండి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ అని కాదు, ఇంకా చెప్పాలంటే ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడున్న హైదరాబాద్ సిటీలో హ్యాపీగా ఫీమేల్స్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యి హ్యాపీగా చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఒకవేళ మ్యారేజ్ అయింది అనుకోండి, హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. ఒకవేళ మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలన్నమాట. ఇక్కడ ఏం లేదండి, వాళ్ళు అనుకున్న అద్భుతాలు సాధిస్తారు, కానీ హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకవేళ పిల్లలు అయితే ఇంకా పిల్లలు ఉంటే పిల్లల సపోర్ట్ కూడా అవసరం, అత్త మామల సపోర్ట్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, 100% ఉండాలండి. ఎందుకంటే వీళ్ళు ఇంట్లోని వర్క్ చేసుకొని ఇంట్లో కూడా కొంచెం ప్రెజర్ పెడుతుంటారు. అంటే రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 10 o'clock వెళ్తారు, ఈవినింగ్ 5 వరకు ఆఫీస్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, లీడ్ జనరేషన్ మీద వర్క్ చేస్తారు, టెలికాలింగ్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంట్లో ప్రెజర్ ఏ విధంగా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్లో మోసాలు జరిగితే నువ్వు ఇరుక్కుపోతావు, తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో కొంచెం నీ కాంటాక్ట్స్ ఎక్కువ పెరిగితే, ఇంకొక విధంగా చెప్పాలంటే తిని ఎక్కువ డబ్బు వచ్చింది అనుకోండి రియల్ ఎస్టేట్లో అమ్మితే మినిమం లక్షల మీద వస్తుంటాయి. నాకంటే ఇప్పుడు హస్బెండ్ ఒక 50,000 శాలరీ ఉందనుకోండి, రియల్ ఎస్టేట్లో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీమేల్స్ ఉన్నారు. ఆమె మీరు నమ్మరు, రోడ్డు మీద పచ్చళ్ళు అమ్ముకునేది. ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యి, కంపెనీ పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యి మీరు నమ్ముతారా, ఎవ్రీ మంత్ 10 lakhs సంపాదిస్తుంది. ఇప్పుడు ఆవిడ ఒకటే అన్నది, ఆవిడ ఏమన్నది, నేను డబ్బు సంపాదించాలా, లీగల్గా న్యాయంగా సంపాదించాలా, నిజాయితీగా సంపాదించాలా. సో ఇప్పుడు పచ్చళ్ళు అమ్మడానికి కూడా నోరుతో అడగలగా. అవును, అలాగే ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి మనం నోటితో అడుగుతాం, ఏంటి మా దగ్గర మంచి ఫ్లాట్స్ ఉన్నాయి, లేదంటే ప్లాట్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి అని. ఇదే అడగడం, అదేదో ఇది అడిగితే బెస్ట్ కదా. ఓకే. సో ఇందులో ఇది రియల్ ఎస్టేట్లో ఒక ఫార్ములా ఉందండి, 10:1 అనమాట. దీని పేరు ఏంటంటే 10:1 ఫార్ములా అంటారు. మనం ఒక 10 మెంబర్స్ని మనం రియల్ ఎస్టేట్లో ఎవరినైనా కొనడానికి అడిగామనుకోండి, ఇద్దరు ఏ విధంగా మీరు నోరు తెరిచి అడిగారు అనుకోండి, అందులో ఒక లీడ్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ ఫార్ములా, 10 మంది కస్టమర్ని మనం అడిగితే ఒక కస్టమర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రివర్స్ కూడా అవుతుంటుంది, ఒక కస్టమర్ కానీ మీకు వచ్చింది అనుకోండి, వాళ్ళే 10 మంది కస్టమర్లు తీసుకొస్తారు. సో రియల్ ఎస్టేట్లో ఏది ఉంటుందంటే మీకు పేరు రావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. థర్డ్, మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఫీమేల్స్లో చాలామంది ఉంటారు, జ్యువెలరీ షాపుల్లో జాబులు చేసుకున్న వాళ్ళు, లేదంటే బ్యూటీషియన్గా చేసుకున్న వాళ్ళు, ఇంకెక్కడో చేసుకున్న వాళ్ళు. రియల్ ఎస్టేట్లో అలా కాదండి, రోజుకి 2-3 hours కష్టపడితే చాలు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, డైలీ 3 hours, 90 days మీరు కష్టపడండి, ఖచ్చితంగా మీరు మంత్లీ 2 lakhs నుంచి 3 lakhs సంపాదించవచ్చు. డైలీ 3 hours ఇవ్వాలి, టైం ఇవ్వాలి ఇక్కడ. అదే మీరు ఎక్కడో జాబ్ చేశారనుకోండి, 8 hours 10 hours ఇవ్వాలి. ఒకటి చెప్తున్నానండి, జాబ్ చేసినంత కాలం బాసులు డెవలప్ అవుతారు తప్ప ఎంప్లాయీస్ అయితే డెవలప్ అవ్వరు. ఇది ఏంటంటే కంప్లీట్గా, అంటే నేను ఒక ఫార్ములా చెప్తానండి, బతకడానికి మాత్రమే జాబ్ చేయాలి, సంపాదించడానికి బిజినెస్ మాత్రమే చేయాలి. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ బతకడానికి జాబ్ మాత్రమే చేయాలి, బతకడానికి అయితే జాబ్ చేయాలండి, బతకడానికి జాబ్ చేయాలి, సంపాదించడానికి బిజినెస్ చేయాలి. సంపాదించడం తెలిసింది, మీరు పెట్టుబడి పెట్టవసరం లేదు. మరి పెట్టుబడి ఏంటో చెప్పనా, మీ మాట, మీ మైండ్ అండి. మాట విత్ తెలివితేటలు అవసరం లేదండి. మైండ్ అంటే ఫోకస్, టైం పెట్టాలి. ఈ 3 పెడితే చాలు. చాలా మంది రియల్ ఎస్టేట్లో ఈరోజు చేస్తారు, ఒక రోజు వెళ్తారు, 4 రోజులు మానేస్తారు, మళ్ళీ 5వ రోజు వెళ్తారు, రావట్లేదు వేస్తారు. నేను ఏం చెప్తున్నా, 90 days కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. 3 hours ఎందుకు రాదండి? 3 hours ఒక్కసారి మీ అకౌంట్లో ఒక 3 lakhs 2 lakhs పడింది అనుకోండి, అప్పటి వరకు మీరు 20,000 30,000 శాలరీ సంపాదిస్తారు. మీ అప్పులు ఎగిరిపోతే మీరు జ్యువెలరీ కొనుక్కుంటారు, మీ టీంకి డబ్బులు ఖర్చు పెడతారు, అప్పుడు మీరు వదలమన్నా వదలరండి. ఆ టేస్ట్ అలా ఉంటుంది. కాకపోతే అంతవరకు నువ్వు నీ మైండ్ని పెట్టగలవా, ప్రెజర్ని తట్టుకోగలవా, సో అనేది అనమాట. ఈ రియల్ ఎస్టేట్లో ఆడవాళ్ళు మేల్స్ కాకుండా ఫీమేల్స్కి ఎక్కువ అవుతాయండి. ఎందుకంటే మన సనాతన సాంప్రదాయంలో ఎలా ఉంటుందంటే, ఆడవాళ్ళని మహాలక్ష్మిలా కొలుస్తాం. అవును.
ఓకేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అంటారు. ఎందుకు మహాలక్ష్మి పుట్టిందంటే అప్పటి నుంచి ఆ హస్బెండ్ డబ్బు దాయడం మొదలు పెడతాడు. కాస్త స్టేబుల్గా డబ్బు, అప్పుడు ధనవంతుడు అవుతాడు, కొంచెం ధనవంతుడు. అందుకే ఆడవాళ్ళని మహాలక్ష్మిలా చూస్తారు ఎక్కడైనా. సో ఆడవాళ్ళు కానీ ఈ ఫీల్డ్లో ఉంటే మరింత ఇంకొక ఆడవాళ్ళకి, ఇంకొక ఫీమేల్స్కి అంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట. సో రియల్ ఎస్టేట్ వల్ల 3 లాభాలు ఉన్నాయండి. ఒకటి, మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 2, ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది. 3 ఏంటంటే మీ దగ్గర ఎవరైతే ల్యాండ్ కొంటారో వాళ్ళకి కూడా లాభమే కదా. రేపు పొద్దున 10 రెట్లు 20 రెట్లు పెరిగితే అంటే ముగ్గురికి ప్రాఫిట్ పని మీరు చేస్తున్నారు. మరి మీరు డబ్బు సంపాదించారు అనుకోండి, మీరు ఊరికనే ఉంటారా? షాపింగ్ చేస్తారు, మీ ఇంట్లో మీ కింద పని వాళ్ళని పెట్టుకుంటారు, అలాగే మీ ద్వారా ఇండైరెక్ట్గా చాలా మంది హెల్ప్ అవుతారు. ఈ డబ్బు అంతా దేశానికి వెళ్ళినట్టే కదా. ఇప్పుడు 20,000 సంపాదించారు అనుకోండి, 20,000 తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. 3 లక్షలు సంపాదిస్తే ఎవ్రీ మంత్ మీ కింద పని వాళ్ళని పెట్టుకుంటారుగా, వీళ్ళందరికీ మీరు ఉపయోగపడినట్టే కదా. సో రియల్ ఎస్టేట్లో ఆ కెపాసిటీ ఉంది అంటున్నాను. డబ్బు సంపాదించుకునే కెపాసిటీ ఉంది, పేరు సంపాదించుకునే కెపాసిటీ ఉంది, మీరు ఉన్న స్థానానికి వెళ్ళే కెపాసిటీ ఉంది. ఇప్పుడు కెపాసిటీ లేని దాంట్లో మీరు ఎంత, అదేదో అంటారు ఎగిరితేనే ఎగిరెగిరి దంచుకుంటున్నా అంతే శాలరీ వస్తుంది అన్నప్పుడు, అదేదో కొంచెం కష్టపడితే ఇది ఎక్కువ వస్తుంది కదా. సో రియల్ ఎస్టేట్లో రావాలి అంటే, ఒక ఫీమేల్ చేయాలంటే నాకు మాత్రమే డబ్బు కాదు, నా ద్వారా ఎంతోమందికి పబ్లిక్ హెల్ప్ చేస్తున్నట్టు. అంటే కరెక్ట్ ల్యాండ్స్ నేను కొనిపిస్తున్నాను, వాళ్ళకి రేపు పొద్దున పెరిగితే మీ పేరు చెప్పుకుంటారండి. రియల్ ఎస్టేట్లో ఫీమేల్స్కి సన్మానాలు చేస్తారు, మీకు తెలుసా? ఎలా చేస్తారో తెలుసా అండి? మీ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి ఒక 5 ల్యాండ్స్ అమ్మించింది. వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ల్యాండ్ అమ్మారు. అరే పలానా మహాలక్ష్మి వల్ల నేను ల్యాండ్ కొన్నాను, ఇప్పుడు రేటు పెరిగింది, అమ్మాయి కానీ ఆ రోజు నాకు సజెస్ట్ చేయకపోతే ఆ డబ్బులు నేను ఎవరికో అప్పులు ఇచ్చేవాడిని, లేదా బంగారం మీద పెట్టేవాడిని, ఇంక దేని మీద పెట్టినా అంత రిటర్న్స్ రావు కదా. మీ దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తారు? బ్యాంకులో దాచుకుంటారు. పెరుగుతుందా? ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. గోల్డ్ అంత పెరగదు కదా. ఒక్క ల్యాండ్ మీద మాత్రమే ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో అటువంటి కెపాసిటీ ఉన్న ఫీల్డ్ అనమాట రియల్ ఎస్టేట్. సో ప్రతి ఫీమేల్కి ఖచ్చితంగా రండి, మీ హస్బెండ్ని కాస్త మౌల్డ్ చేసుకొని, మన కోసమే కదా డబ్బు సంపాదించేది, మనం ఇంకాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, ప్రభుత్వానికి ఉపయోగపడచ్చు, ఇంత కస్టమర్లకు ఉపయోగపడచ్చు, ఇది మంచి ఫీల్డు, కెపాసిటీ ఉన్న ఫీల్డ్ అని మీ హస్బెండ్ని మోటివేట్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఒక 1-2 ఇయర్స్ ఇందులో ఉండండి. అప్పుడు మీరు ఒక అద్భుతంగా మీరు సాధిస్తారు. ఖచ్చితంగా చెప్తాను, రియల్ ఎస్టేట్లో ఎవరైతే 5 సంవత్సరాలు ఉంటారో నో డౌట్ మీ ఫ్యామిలీ మొత్తం మీకన్నా ఎవరు డబ్బు సంపాదించడు, అంత డబ్బు సంపాదించు. సో ఎవరైతే ఫీమేల్స్ ఈ రియల్ ఎస్టేట్లోకి రావాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఇంట్లోనే మోటివేట్ చేయాలి, ఇంట్లో ఒప్పించాలండి. ఎందుకంటే మీకు వాళ్ళకి సపోర్ట్ చేయమని. డబ్బు ఎంత ఇంపార్టెంటో హస్బెండ్, ఫ్యామిలీ, అత్త మామ వాళ్ళు కూడా ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళని మోల్డ్ చేసుకో. ఏముందండి, మీకు 3 లక్షలు వచ్చింది అనుకోండి, ఒక 50,000 హస్బెండ్కి, పిల్లలకి, అందరికి ఖర్చు పెట్టండి. రేపు పొద్దున ఇంకా బాగా బిజినెస్ అని మోటివేట్ చేస్తారు. ఇది ఎథికల్గా, లీగల్గా సంపాదించే ఫీల్డ్ అండి రియల్గా. ఎందుకంటే ఎంతోమంది డబ్బు సంపాదిస్తారు. నా కళ్ళతో నేను చూశాను. నెలకు 10,000 సంపాదించలేని కూడా నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను అనమాట. చూడడానికి నార్మల్గా ఉంటారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అంతకన్నా ఎక్కువ సంపాదిస్తారు. IAS, IPS లేని శాలరీలు కూడా ఇందులో ఉంటాయండి. అంత అద్భుతమైన ఫీల్డ్ నేను నా కళ్ళతో ఎంతోమందిని చూశాను. సో ప్రతి ఒక్క ఫీమేల్కి రియల్ ఎస్టేట్లోకి వచ్చి హ్యాపీగా చేసుకుని డబ్బులు సంపాదించుకొని దేశానికి, మీ ఫ్యామిలీకి, ఇండైరెక్ట్గా అందరికీ ఉపయోగపడాలని నా యొక్క మనవి. ఓకే. సో మహిళలు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించగలరు, అది ఎలాగా ఏంటి అని చెప్పినందుకు